అయితే ఒక విషయం రా, ఇప్పుడు నీకు నచ్చిన అందమైన అమ్మాయి వాయిస్ ఉండి ఆ అమ్మాయి లావుగా బండగా ఎలాగంటే మన క్లాస్లో పల్లవి ఉంటుంది చూసావు కదా, ఆ సైజులో ఉంది అనుకో, ఆ అమ్మాయిని అలాంటి అమ్మాయిని లవ్ చేస్తావా? చిచి, రే వాయిస్ ఉంటేనేనా? ఇంకేం చూడవా? నేను అందరిలాంటి వాడినేరా. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి స్లిమ్గా అందంగా ఉండాలి అనుకున్నాను. అక్షిత అలాగే ఉంటుంది. పైగా వాయిస్ తనకి ప్లస్ అయింది కదా, అందుకే లవ్ చేశాను. మీరన్నట్టు ఒకవేళ లావుగా ఉన్న అమ్మాయికి ఒకవేళ మంచి వాయిసే ఉందనుకో, ఆ వాయిస్కి ఇంప్రెస్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేస్తాను, కానీ లవ్ ఎలా చేస్తాను రా? ఏరా, ఎందుకు లవ్ చేయకూడదు? రేయ్, ఎందుకంటావేంట్రా? లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే అనుకో, పొరపాటున రేపు పొద్దున ఎప్పుడైనా ఎత్తుకోవాల్సి వస్తే నా నడుం విరిగిపోదు. తనతో కలిసి ఏ సినిమాకో షికారుకో వెళ్ళామే అనుకో, అప్పుడు అందరూ ఏం కాంబినేషన్ రాయ్యా అని అందరూ నవ్వుతారు. నువ్వు వేరనుకున్నాను చరణ్, కానీ నువ్వు అందరిలాంటి వాడివే. మనిషితోనే కాదు, మనసుతో ఎవరికి సంబంధం ఉండదు. ఎలాగనో ఏంటి డల్గా ఉన్నావు? నీ పర్సనల్స్ నీకుంటాయి, కాదనట్లేదు. కానీ చరణ్ నాకు ఐ లవ్ యూ చెప్పాడు కదా, అందుకోసం అందరికీ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు రావాలి. నాకు రావడం కుదరదు. అలా అంటే కుదరదు. పార్టీకి ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం రావాలి. ఎందుకంటే చాలా విషయాల్లో నీకు సపోర్ట్ చేశాడు. నీ విషయంలో నా మీద కోప్పడ్డాడు. చరణ్ నీకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. నువ్వంటే తనకి ఇష్టమని ఫీల్ అయిపోతూ ఉండేదానివి కదా. ఇప్పుడు చరణ్ నన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి పార్టీ చేసుకుందాం. నేను చరణ్ తో క్లోజ్ గా ఉంటే నువ్వు చూడాలి. ఏంటి? అక్షిత ఐ లవ్ యూ, అక్షిత ఐ లవ్ యూ. అబ్బా, ఎన్నిసార్లు వినాలనిపిస్తుందో తెలుసా? ఆ మాట నీకు చెప్తాడనుకున్నావు కదూ? చరణ్ నీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పాడు? ఒకసారి. ఓకే, చరణ్ నీతో ఎప్పుడైనా ట్రావెల్ చేశాడా? నీకోసం ఎప్పుడైనా టెన్షన్ పడ్డాడా? అంటే లాస్ట్ టైం నీ కారణంగా నేను కేసులో ఇరుక్కున్నప్పుడు నా కోసం పోలీసులతో మాట్లాడాడు. నన్ను ఎలాగైనా కేసుల నుంచి బయటపడేయాలని ట్రై చేశాడు. టెన్షన్ కూడా పడ్డాడు. అలా ఏ విషయంలో అయినా నీ కోసం చేశాడా? లేదు కదా. కానీ నా కోసం ఆరాటపడ్డాడు. అది ఫ్రెండ్షిప్. లవ్ అని ఎలా అనుకుంటావు? ఫ్రెండ్షిప్పే లవ్ కాదు అని నువ్వెలా అనుకుంటావు? చరణ్ నీకు ఐ లవ్ యూ చెప్పేశాడు. ఏం చూసి చెప్పాడు? రివెల్ చేయనా? నేను కావాలనుకుంటే చరణ్తో ఐ లవ్ యూ చెప్పించుకోవడం అంత పెద్ద విషయమేం కాదు. ఏంటి? చరణ్ తో ఐ లవ్ యూ చెప్పించుకుంటావా? నేను పర్సనల్ గా అతనితో 2 నిమిషాలు మాట్లాడితే చాలు, పల్లవి ఐ లవ్ యూ అంటూ నా చుట్టూ తిరుగుతాడు. నిజానికి చరణ్ కి నేనంటే ఇష్టం. ఆ విషయంలో చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలనుకుంటాడు.
అదంతా ఏంటి? ప్రేమ కదా? అదే చెప్తుంది చరణ్. నువ్వు తన కోసం చాలా ఆరాటపడిపోతున్నావంట. తనకి ఏ ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడిపోతున్నావంట. అదంతా ప్రేమంట. ప్రేమకి స్నేహానికి తేడా తెలీదా నీకు? ఏమైంది చరణ్? పల్లవి మంచిదే అంటే నువ్వేమంటావు? డెఫినెట్గా తను మంచిదే. కానీ నేను కాదు అంటున్నాను. ఏ పల్లవి ఏం చేసింది? తను కష్టంలో ఉంటే తనకి సాయపడ్డాను. తను కేసులో ఇరుక్కుంటే తను బయటపడాలని నేను ట్రై చేశాను. దాన్ని నువ్వైతే ఏమనుకుంటావు? థ్యాంక్స్ చెప్తాను. కానీ తను లవ్ అనుకుంటుందంట. అది కాదు చరణ్. అక్షిత చూడు పల్లవి, చూడు, అక్షితని నేను లవ్ చేశాను. నిన్ను నేను ఫ్రెండ్ లాగే చూశాను తప్ప అంతకు మించి నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు.